దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే, గుడ్ ఫ్రైడే, 18th ఏప్రిల్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 13 and we are reading verse 12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గుడ్ ఫ్రైడే దినాన దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. Let me read this in English. Therefore Jesus also, that he might sanctify the people with his own blood, suffered outside the gate. దేవునికి స్తోత్రం. ప్రజలను పరిశుద్ధ పరచుటకై, దేవునికి స్తోత్రం, ప్రజలను పరిశుద్ధ పరచుటకై గవని వెలుపట శ్రమ పొందెను తన స్వరక్తము చేత. చాలా ముఖ్యమండి. యాజకులు, ప్రధాన యాజకులు గొర్రెల రక్తము, మేకల రక్తము, పొట్టేలు రక్తము తో వెళ్ళేవారు ఆ యొక్క పరిశుద్ధ స్థలములోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి. కానీ యేసుక్రీస్తు వారు తన స్వరక్తము చేత మనలను సంపూర్ణంగా పరిశుద్ధపరిచారు. 10వ అధ్యాయంలో రాయబడ్డది, వీఆర్ మేడ్ పర్ఫెక్టెడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రము కలుగును గాక. సో హీ హస్ డన్ ఆల్ దిస్ టు సాంక్టిఫై ద పీపుల్. యు ఆర్ సాంక్టిఫైడ్. సాంక్టిఫైడ్ అంటే అర్థం ఏంటండి? ప్రత్యేకపరచబడ్డావు. దేని నుంచి ప్రత్యేకపరచబడ్డావు? పరిశుద్ధపరచబడ్డం అంటే ప్రత్యేకింపబడ్డము, డిఫరెంట్గా చేయడము. దేని నుంచి డిఫరెంట్ అండి? పాపము నుంచి డిఫరెంట్. యు ఆర్ నో మోర్ సిన్నర్, యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. నువ్వు ఇంకా పాపివి కాదు, దేవుని నీతి అయి ఉన్నావు. అది పరిశుద్ధపరచబడ్డం అంటే. ఇంతకు మునుపు అందరము పాపులమే, ఆల్ ఆర్ సిన్నర్స్. బట్ వెన్ జీసస్ సఫర్డ్ వితౌట్ ద గేట్, through his blood we are all sanctified. అందరము మునుపు పాపలమే, కానీ యేసు ప్రభువారు తన స్వరక్తము చేత గవుని వెలుపట శ్రమపడి, అదేనండి కల్వరి సిలువలో ప్రాణం పెట్టి నిన్ను నన్ను పరిశుద్ధపరిచాడు, ప్రత్యేకించాడు. దేవుడు మనలను ఎన్నుకునే రీతిగా ప్రత్యేకించాడు. ఒకప్పుడు మనము దూరస్తులము, ఒకప్పుడు మనము శత్రువులము. పాపము చేసినప్పుడు we were far, we were enemies to God. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే మనల్ని పరిశుద్ధపరిచాడో, మనము స్నేహితులుగా, మనము దేవుని బిడలుగా తీర్చబడ్డాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక ఈ గుడ్ ఫ్రైడే దినాన యేసు ప్రభువారు కల్వరి సిలువలో ఆయన చేసిన యాగము నిన్ను నన్ను ప్రత్యేకించింది, స్పెషల్గా చేసింది, పరిశుద్ధపరిచింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ లోకంలో నుంచి ప్రజలందరినీ వేరు చేయుటకు యేసు ప్రభువారు గవిని వెలుపుట ఆయన శ్రమ పొందారు. ఆయన కల్వరి సిలువ నుంచి పలికిన 7 మాటలండి, చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఆ మాటలు ఈరోజు మనందరికీ ఆశీర్వాదం. మొదటి 3 మాటలు ఆయన ప్రజల కొరకు మాట్లాడారు. తర్వాత 4 మాటలు తన కొరకు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి మాటలో, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. తండ్రి అని పిలుస్తున్నాడు. అది మనం తర్వాత చూసినట్లయితే 4వ మాట వచ్చినప్పుడు, నా దేవా నా దేవా ఎందుకు నా చేయి అంటే తండ్రి అనే సంబంధం తెగిపోయింది. మరలా మనము 7వ వచనంకి వచ్చినట్లయితే తండ్రి అంటారు. మళ్ళా తండ్రి, నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నాను అంటే తండ్రితో సంబంధము సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఉన్నది. కానీ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఆ సంబంధము వేరైంది, తెగిపోయినది. ఎందుకు తెలుసండి? దేవుడు మన చేయి పట్టుకున్నటకు ఆయన చేయి విడిచిపెట్టవలసి వచ్చింది. God turned his face away from his son so that his face will shine upon you and me. That's why this is called Good Friday, not a bad Friday, Good Friday, because you and I are being sanctified because of the suffering of Lord Jesus Christ. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభు వారి యొక్క ప్యాషన్ అంతే ఇదే. యేసు ప్రభు యొక్క ఆశ అంతే ఇదే. ద ప్యాషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాస్ టు సఫర్ టు సాంక్టిఫై యూ. నిన్ను పరిశుద్ధపరచుటకు తను శ్రమపడుటే తన యొక్క ఆశయం. దట్ వాస్ ద ప్యాషన్. దాని కొరకే, ఆ ప్యాషన్ కొరకే యేసు ప్రభు వారు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చారు. ఏంటంటే ఆ ప్యాషన్, గవుని వెలుపుట శ్రమపడి తన స్వరక్తము చేత నిన్ను నన్ను పరిశుద్ధపరచుటకే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. हिंदी में पढ़ेंगे, इब्रियों का पत्र उसमें 13 अध्याय और 12 वचन पढ़ रहे हैं. यीशु ने भी लोगों को अपने ही लहू के द्वारा पवित्र करने के लिए फाटक के बाहर दुख उठाया. क्या करने के लिए? पवित्र करने के लिए. कलवरी गिरी में अपना प्राण दिया. उनके लहू के द्वारा आप अलग किए गए हैं, पवित्र बनाए गए हैं, सबसे अलग हैं आप. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు సిలువ మీద పలికిన 7 మాటలు నీ జీవితంలో ప్రతిదీ నువ్వు అనుభవించుకోవాలి. ఆయన పలికిన రెండవ మాట ఏంటండి? నేడే నువ్వు నాతో కూడా ఎవరైనా ఆయనను అడిగినట్లయితే నన్ను ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. A word of assurance we see the second word. First word, the word of forgiveness చూస్తున్నాము. క్షమాపణ మాట మనకు మన జీవితంలో మనకు ధైర్యం ఇచ్చిన మాట రెండవ మాట. మూడవ మాట, తల్లిని ఆదరిస్తున్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. తర్వాత శిష్యునికి బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఇదిగో నీ తల్లి. కనుక యేసు ప్రభువారు సిలువ మీద నుంచి నిన్ను ఆదరిస్తున్నాడు, నీకు బాధ్యతను అప్పగిస్తున్నాడు. నాలుగవ మాట ప్రియ దేవుని బిడ్డలారా, ద వర్డ్ ఆఫ్ యాంగ్విష్. ద వర్డ్ ఆఫ్ యాంగ్విష్, ఎంతో వేదనతో కూడిన మాట. నా దేవా ఎందుకు నా చేయి విడిచితివి? నేను ఆ యాంగ్విష్లో ఉండాలి. నేను ఆ దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉండాలి. కానీ యేసు ప్రభువారు మన యాంగ్విష్ని ఆయన అనుభవించి మనలను దేవుని తట్టు పరిశుద్ధపరచాడు. హీ సాంక్టిఫైడ్ us. ఆయన సిలువ మీద పలికిన మాట ఇప్పుడు అంత అయిందని విని, ఎంత అయిందని తెలుసుకొని నేను దప్పికొనుచున్నాడు. తండ్రితో సంబంధం కొరకు దప్పికొనుచున్నాడు, ఆత్మల కొరకు దప్పికొనుచున్నారు, నీ కొరకు దాహము కలిగి ఉన్నారు. ఈరోజు నీవు దేవుని కొరకు దాహము కలిగి ఉన్నావా? ఆయన కొరకు నువ్వు 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 ఆశపడుతున్నావా? దుప్పి నీటి వాగు కొరకు ఆశపడే రీతిగా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది. ఆరవ మాట, ఇది సమాప్త విజయపు కేక. ద షౌట్ ఆఫ్ విక్టరీ. ఇట్ ఈస్ ఫినిష్డ్. Now you can say it is finished. నీవు కూడా చెప్పగలవు ఇది ఇంకా సమాప్తమైనది. ఏడవ మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ద వర్డ్స్ ఆఫ్ ఫెయిత్, వర్డ్స్ ఆఫ్ కమిట్మెంట్, ద ఫెయిత్. చూడండి, ద కాన్ఫిడెన్స్ జీసస్ హ్యాస్, ఐ విల్ బీ విత్ ద లార్డ్. ఈరోజు ఈ 7 మాటల యొక్క ప్రభావం, ఆశీర్వాదము ఈ వాక్యం, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించి ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, జీవం కలది, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నువ్వు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు ప్రభు నాయన తండ్రి, గుడ్ ఫ్రైడే సర్వీస్లో నీ బిడ్డలు నీ వాక్యం వింటుండగా మీరు దీవించి బలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. అదేవిధంగా రక్షకుడు నాయన తండ్రి, దేవ అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో తృప్తిపరచు, బిజినెస్ చేస్తున్న వారి బిజినెస్ అంతట్లో మీ సహాయం కొరకు స్తోత్రం. ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన, న్యూ అడ్మిషన్స్ కొరకు చూస్తున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ ఆల్ స్టూడెంట్స్ మై ఫాదర్ లార్డ్ టు డూ ఎక్సలెంట్ in their lives, my father. నీ కృప దయచేయమని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారు దీవించి మంచి ర్యాంక్స్ అనుగ్రహించడానికి స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రంలో నాయన. మినిస్ట్రీ చేసిన ప్రతి ఒక్కరిది, వారి మినిస్ట్రీ అంతట్లో మీతో ప్రతి సంఘాన్ని దీవించండి. ఈరోజు ఏ చర్చిలో ప్రభా యథార్థమైన ఆరాధన జరుగుతుందో ఆ ప్రతి సంఘాన్ని అభిషేకించి నీ బిడ్డలు దీవించినందుకు స్తోత్రంలో. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి.
ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయం. మా ఇంట్లో అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశముతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.